హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గాయత్రి కిచెన్. గ్యాస్ట్రిక్ని, చెడు కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడంతో పాటు ఫేస్ గ్లోని అధికంగా పెంచి ఎన్నో పోషకాలను శరీరానికి అందించే కొత్తిమీర చట్నీని సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ కొత్తిమీర చట్నీ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని పీసెస్గా చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కారం కోసం 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. లైట్గా షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ 1 కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొత్తిమీర చట్నీని తీసుకోవాలి. ఆ తరువాత ఒక పాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఆ తాలింపుని ఈ చట్నీలో యాడ్ చేయాలి. అంతే, టేస్టీగా కొత్తిమీర చట్నీ రెడీ అయ్యింది. ఈ కొత్తిమీర చట్నీని దోసలతో, ఇడ్లీలతో, ఉప్మాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రెజెంట్ ఇడ్లీ పిండితో చేసిన కుడుములతో తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ కొత్తిమీరని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.